మీర్పేట నందనవనంలో ఇచ్చిన ఫిర్యాదుతో బియ్యం వండి చూసినామన్నారు సివిల్ సప్లై ల్యాబొరేటరీ అధికారులు. ఈ బియ్యం ప్లాస్టిక్తో చేసింది కాదని తమ పరీక్షలలో తేలిందన్నారు. మరిన్ని పరీక్షల కోసం బియ్యాన్ని రాష్ట్ర సివిల్ సప్లై ల్యాబొరేటరీకి పంపినమన్నారు. అక్కడ వచ్చిన రిజల్ట్స్ ఆధారంగానే ఏమన్నా చెప్పగలమన్నారు. ఇంకిన్ని విషయాలను ల్యాబొరేటరీ నుంచి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. అన్ని సివిల్ సప్లై వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అవి ఇక్కడనే ఉన్నాం. ప్రస్తుతం మనం సివిల్ సప్లై ల్యాబ్లో ఉన్నాం. ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ సార్ ఇక్కడే ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, మరి మీరు తీసుకున్న ఈ షాంపిల్ తీసుకున్నారు కదా, దీంతో మీరు ఏం చేశారు సార్? ఇది మొన్న మాకు ఇది ప్లాస్టిక్ బియ్యం సప్లై అయిందని కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వస్తే మా ఆఫీసర్లు పోయి శాంపుల్స్ స్వీకరణ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ శాంపుల్కి మేము ఇక్కడ టెస్ట్ చేసాము, ఫిజికల్ అనాలిసిస్ చేసాము. దానికి కుకింగ్ టెస్ట్ కూడా చేసాము, దానికి వాటర్ ఫ్లోటింగ్ టెస్ట్ కూడా చేసాము. కానీ మాకు ఫిజికల్ అనాలిసిస్ అయితే ఇంతవరకు మాకు ఏం ఆధారాలు దొరకలే ఇట్ ఈస్ ఏ ప్లాస్టిక్ రైస్ అని. సో ఇప్పుడు టు కన్ఫర్మ్ టు హ్యావ్ ఏ ఫుల్ ప్రూఫ్ రిపోర్ట్ మేము ఈ శాంపిల్స్ని ఇప్పుడు కెమికల్ ల్యాబ్కి మా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉంటుంది రాచారంలో, వాళ్ళకు రెఫర్ చేస్తున్నాము. అది వస్తేనే మనకు దానికి 100% వీ క్యాన్ టెల్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు మాకు వచ్చిన శాంపిల్స్లో మాత్రం మాకు ఏది ప్లాస్టిక్ మెటీరియల్ ఇంతవరకు మాకు వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ప్లాస్టిక్ మెటీరియల్ ఇన్ దట్ రైస్. మీకు వచ్చిన సమాచారం మీరు చేసిన దాని ప్రకారం ఏదైతే మీకు దొరకలేదంటారు ప్లాస్టిక్ అని, ఇది ఎంతవరకు నమ్మచ్చు? అంటే 100లో ఎంత శాతం వరకు నమ్మచ్చు సార్? మీరు చెప్తున్నాం కదా, అన్లెస్ మీకు వీ గెట్ ఏ కన్ఫర్మ్ రిపోర్ట్ ఫ్రమ్ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, అప్పుడు మనం దీని మీద ఫర్దర్గా ప్రొసీడ్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు వండిన అన్నము ఇట్లా ముద్దల లెక్క అయింది, బాల్ లెక్క ఎగురుతుంది, చెండి లెక్క ఎందుకు ఎగురుతుంది సార్? అవుతున్నారు మీరు ఈ బాల్ లెక్క అయితే చూడండి. ఇప్పుడు ఇది కాంప్లైంట్లో ఉన్న శాంపుల్, ఇది కూడా ఎగిరింది కదా. ఇది మా లెబారెటరీలో ఉన్న శాంపుల్, ఇది కూడా చూడండి. ఇది స్టీమ్ రైస్ శాంపుల్. స్టీమ్ రైస్ ఉన్న రైస్కి దానికి స్టార్చ్ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి అది ఒకవేళ వేడి ఉన్నప్పుడు ఎగరవచ్చు. దానికి అంత పనికి అయ్యే అవసరం లేదు. బాల్ లెక్క బియ్యం ఎగురుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ అని అంటున్నారు సార్, ఎగురకుంటే కాదంటున్నారు. ఎందుకు ఎగురుతుంది సార్ అసలు? అదే స్టీమ్ రైస్ అది ఉండటం వలన అట్లా అవుతుంది, అంతేగాని. కాకపోతే ఇది ఇప్పుడు కెమికల్ ల్యాబొరేటరీ, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి రిఫర్ చేస్తే అది అక్కడ వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. దానికి కెమికల్ అనాలిసిస్ అవి చేసి అది కరెక్ట్గా చెప్తారు, అందుకని ఫార్వర్డ్ చేస్తారు. ఇది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏమంటున్నారంటే, మేమైతే అండి చూసినాం, ముద్దలు అయితే అవుతున్నది, ఇదైతే ప్లాస్టిక్ రైస్ కాదని అయితే వీళ్ళు తేల్చిర్రు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ వాళ్ళకు పంపినామంటున్నారు.